దేవుడు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? ఒక చిన్న అమ్మాయి చెప్పిన ఒక నిజం చాలా కుటుంబాలను ఆలోచింపజేసింది. ఆమె ఎందుకు అలా చెప్పిందో తెలుసుకోండి. ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ప్రతిరోజు సాయంత్రం ఒక పొరుగు ఇంటికి వెళ్ళి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ప్రార్థన చేసేది. ఒకరోజు ఆ ఇంటి అమ్మ ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ప్రేమగా అడిగింది, అమ్మా, నువ్వు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లోనే ప్రార్థన చేయవచ్చు కదా. ఆ చిన్న అమ్మాయి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఇలా చెప్పింది, అమ్మా, మా ఇంట్లో దేవుడు లేడు కదా, అందుకే ఇక్కడికి వస్తున్నాం. ఆ చిన్న అమ్మాయి కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పింది, మా ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు. ప్రతిరోజు నా అమ్మా నాన్నలు గొడవ పడుతుంటారు. అరుపులు, వాదనలు, కోపం ఇవే మా ఇంట్లో ఉంటాయి. కానీ మీ ఇంటికి వస్తే ఇక్కడ శాంతి ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రార్థన ఉంది. అందుకే నాకు అనిపిస్తుంది దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్లకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. మన ఇంట్లో ప్రేమ ఉండాలి, శాంతి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఉండాలి. అత్యంత ముఖ్యంగా కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే కుటుంబం కలిసి ప్రార్థన చేసే ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం.